చేస్తే హీట్ వస్తుందంటే అక్కడికి చక్కటి ప్రశ్న వేశారు. ప్రాణాయామ ఎక్కువ చేస్తే శరీరంలో హీట్ వస్తుంది, సహజమే. అయితే వాత శరీరంలో ఉన్న వాళ్ళకి కొంత ఇది లేదు, కానీ కొంతమంది హీట్ శరీరం ఉంటుంది వాళ్ళకి. ఇంకా కొంతమంది ఎండాకాలము అందరికంటే వేడి ఎక్కువ అనిపిస్తుంది, వేడి శరీరం ఉన్న వాళ్ళకి. అవునా అండి? వంకాయ కూర తినాలనుకో కొంతమందికి ఇంకా హీట్ ఎక్కువ అనిపిస్తుంది, అంతే కదా. అట్లా ప్రాణాయామ చేస్తుంటే హీట్ వస్తుంది. అందుకనే కేచరముద్రలో ఉండి ప్రాణాయామ చేయమన్నారు. కేచరముద్ర గుణం ఏంటి? శరీరంలో హీట్ తీసేస్తుంది. కేచరముద్రలో ఉండి నాలుకని మంట పెట్టుకొని అర్ధకేచర్ అంటారు. అర్ధకేచర్ నుంచి ప్రాణాయామం చేస్తే హీట్ పెరగదు. ఇంకొకటి ఆకలి తప్పుడు కంట్రోల్ వస్తుంది, శ్వాస దీర్ఘంగా తీసుకోగలుగుతాం, శ్వాస కంట్రోల్ వస్తుంది, మనసు నిశ్చలమవుతుంది. కేచరముద్ర ఎక్స్ట్రా పెరుగుతుంది. ఉష్ణం రానివ్వదు. కొన్ని ఉష్ణ శరీరాలు ఉంటాయి. ఉష్ణ శరీరాలు మనకు ఇంకా తప్పదు, ఎక్కువ ఉష్ణం వస్తుందంటే ఏం చేయాలి? ఇలా వాటర్ ఎక్కువ తీసుకోండి, మజ్జిగ, నిమ్మరసం, జీలకర్ర పొడి వేసుకొని తీసుకోండి. ఇంకోటి సుగంధ పాలలేదు అంటారు. కొంతమంది ఛాయ్లో టీలో వేసుకుంటారు, సుగంధ వాసన వస్తుంది టీ అంటారు. శరీరం హీట్ తీసేస్తుంది. ఇంకా ఎక్కువ వేడి అనిపిస్తే ఏం చేయాలంటే ఉసిరికాయ చూడండి, గింజలు తీసిన ఉసిరికాయ ఒరుగు అంటారు. మన చెవులపూడి షాపులో దొరుకుతాయి. ఆ గింజలు తీసిన ఉసిరికాయని పొడి చేసి పెట్టుకోండి. గడ్డాన్ని తీసుకునే పట్టిక అంటారు. మంగళ షాపులో గడ్డం సేవింగ్ చేసిన తర్వాత రాస్తారు, పుల్లగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటారు. అది పొడి చేసుకొని రెండింటిని పొడి ఒక డబ్బలను తీసుకొని బియ్యం కడిగిన నీళ్ళు ఒక పెద్ద గ్లాసులో తీసుకొని అందులో వేసుకొని తాగితే శరీరంలో డబ్బల వేడి, పొట్టల వేడి, శివ వేడి, 360 రకాల వేడి ఉంటాయి శరీరంలో. అన్ని రకాల వేడి తీసుకేస్తుంది. ఒక 15 రోజులు అలా వాడినట్టయితే అప్పుడు మీకు యోగం వలన ఇబ్బంది లేదు.